హలో ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. మీరు చూస్తున్నారు నాయ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 10 బేసిక్స్ నేర్చుకుందాం. ఈ విండోస్ 10 బేసిక్స్ గురించి ముందుగా విండోస్ 10 అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ బేసిక్స్లో మొదటిగా మనం నేర్చుకోబోయే టాపిక్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్ యొక్క భాగాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. రెండవదిగా మనం టాస్క్ బార్ అంటే ఏమిటి, డెస్క్టాప్ అంటే ఏమిటి, మరియు ఐకాన్ అంటే ఏమిటి, ఈ మూడు విషయాల గురించి మనం నేర్చుకుంటాం. మనం పైన చెప్పుకున్న ఆ రెండు అంశాల గురించి చివరన వివరించడం జరుగుతుంది. కనుక ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాను. చేయకుండా మనం ఈ క్లాస్ 1లో మొదటిగా పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ అనే దాని గురించి మనం నేర్చుకుందాం. కంప్యూటర్ యొక్క పార్ట్స్ అంటే భాగాలు. సో ఈ భాగాలను మనం చూసినట్లయితే కంప్యూటర్కి ముందుగా 4 భాగాలు కలిగి ఉంటుంది. ఈ 4 కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని కంప్యూటర్ అనగలము. ఓకే, మొదటిగా కంప్యూటర్లో మనం చూసేది మానిటర్, రెండవది మౌస్, మూడవది CPU, మరియు నాలుగవదిగా కీబోర్డ్. సో ఈ 4 పార్ట్స్ కలిగి ఉన్న దాన్ని మాత్రమే కంప్యూటర్ అనగలము. మనము ఎక్కడైనా చూసినప్పుడు మానిటర్ చూసి జనరల్గా ఎవరైనా మనకి మానిటర్ని చూసిన వెంటనే కంప్యూటర్ అంటారు. కాకపోతే అది కంప్యూటర్ కాదు, దానిని మానిటర్ అంటారు. కనుక ఈ వీడియోలో మీకు పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మనం వేటిని ఏ విధంగా పిలుస్తాము, దేనికి ఏ పేరు పెట్టాలి, ఏ పేరు ఉన్నది అనేది మనం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుంటాం. అయితే ఈ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్లో మీకు నేను క్లియర్గా ఆ పార్ట్స్ అనేవి నేను మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే మనకు ఒక టీవీలా కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటామంటే మనం మానిటర్ అంటాం. ఓకే, ఈ మానిటర్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. సో ఇక్కడి నుంచి మనకి ఎప్పుడైనా మానిటర్ కనబడితే దాన్ని మనం అని పిలవాలి, మానిటర్ మాత్రమే మనం పిలవాలి. ఓకే, తర్వాతగా రెండవది మనం చూసినట్లయితే దాని పేరు మౌస్. మౌస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు పిక్చర్లో చూపిస్తుంది జరుగుతుంది. మీరు అక్కడ మీకు చూపించిన పిక్చర్లో మీరు చూడొచ్చు మౌస్ అనేది ఏ విధంగా మనకి కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. సో ఈసారి మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు దాని పేరు పెట్టి మనం పిలవాలి. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే కీబోర్డ్. ఓకే, ఈ కీబోర్డ్ని మీరు చూసినట్లయితే కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. జనరల్గా ఈ కీబోర్డ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అనేది మనం తర్వాత వచ్చే క్లాస్లో మనం తెలుసుకుందాం. అయితే ఈ కీబోర్డ్ ఎందుకు అసలు ఏంటి అంటే, మనం ఏదైనా టైప్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ కీబోర్డ్ని. సో ఈ కీబోర్డ్ గురించి మరింతగా మనం వచ్చే క్లాసెస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని CPU అంటారు. CPU అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్లో ఈ CPU అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అంటే కంప్యూటర్లో మనం ఏ పని చేయాలన్నా ఆ కంప్యూటర్లో ఆ పనులన్నీ జరిగించేది సిపియు మాత్రమే. అయితే ఇప్పుడు మనం ఈరోజు పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్లో మనం 4 పార్ట్స్ చూసాము. ఒకటి కీబోర్డ్, మానిటర్, సిపియు మరియు మౌస్. ఈ 4 పార్ట్లు కలిపితేనే మనం కంప్యూటర్ అని పిలవగలము. డెస్క్టాప్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ డెస్క్టాప్ గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా మీరు చూస్తున్న పిక్చర్లో డెస్క్టాప్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపించిన ఈ పిక్చర్లో క్లియర్గా చూసినట్లయితే ఈ కనిపిస్తున్న దాన్ని అంతటినీ మనం డెస్క్టాప్ అని పిలుస్తాము. అయితే ఈ డెస్క్టాప్ అనే దానిని మనం ఇంకా క్లియర్గా మన కంప్యూటర్లో చూద్దాము. అయితే మీరు చూసినట్లయితే ఆ యారో మార్క్ వెళ్తున్న విధానాన్ని చూడండి. అది ఎక్కడి నుంచి పైన భాగం నుంచి కింద భాగం వరకు చూపించడం జరుగుతుంది. ఈ కనిపిస్తున్న ఈ భాగాన్ని కనిపిస్తున్న దాన్ని అంతటినీ ఏమంటారంటే డెస్క్టాప్ అని పిలుస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఐకాన్. ఐకాన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. అయితే ఈ ఐకాన్ ఎక్కడ ఉంటుంది, ఐకాన్ ఏ విధంగా గుర్తించాలి అనేది మనం క్లియర్గా నేర్చుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఐకాన్ అని ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయి. వీటన్నిటిని ఏమని పిలుస్తామంటే ఐకాన్స్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి చూసినట్లయితే డెస్క్టాప్ మీద మనం వీటిని చూస్తాం. అయితే వీటన్నిటిని ఏమంటారు అంటే కనుక ఐకాన్స్ అంటారు. ఓకే, ఈ ఐకాన్స్ అనేవి మనకి చాలా రకాలుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వీటన్నిటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే ఐకాన్స్ అని పిలుస్తాము. అయితే ఈ ఐకాన్స్ అనేవి మనం ఎక్కడ చూస్తామో ఏంటి అనేది మీరు కంప్యూటర్లో చూడవచ్చు. ఇక్కడ మనకి కంప్యూటర్ డెస్క్టాప్ మీద మనకి కొన్ని కనిపిస్తున్నాయి. వాటిని ఏమని పిలుస్తామంటే ఐకాన్స్ అని పిలుస్తాం. వాట్ ఈజ్ టాస్క్ బార్? ఇప్పుడు మనం టాస్క్ బార్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ టాస్క్ బార్ అంటే ఏంటో చూద్దాం. అసలు టాస్క్ బార్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే టాస్క్ బార్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే మీరు ఇప్పుడు అక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనకు కనిపించేదాన్ని ఏమంటామంటే టాస్క్ బార్ అంటాం. జనరల్గా ఈ టాస్క్ బార్ అంటే ఏంటంటే టాస్క్ అంటే ఒక పని. అంటే మనం ఏదైతే ఇక్కడ పని చేయబోతున్నామో ఆ టాస్క్ బార్ మీద మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసిన పని ప్రతి ఒక్క దాని మీద మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కింద కనిపిస్తున్న బార్ని టాస్క్ బార్ అంటారు. ఓకే, ఆ టాస్క్ బార్ పైన ఉన్న ఐకాన్స్ని నేను మరొక క్లాస్లో మీకు వివరించడం జరుగుతుంది కనుక దీన్ని టాస్క్ బార్ అంటారు. అయితే మనం ఈరోజు క్లాస్లో మనము ఏం నేర్చుకున్నాము అంటే కనుక మన పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్కి 4 భాగాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. అలాగే డెస్క్టాప్ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము. ఐకాన్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే టాస్క్ బార్ అంటే ఏంటి, టాస్క్ బార్ ఎక్కడ ఉంటుంది అండ్ టాస్క్ బార్ దేని గురించి అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని, అమూల్యమైన సలహాలను, సందేహాలను మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.